శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు వ్యాసుని దగ్గర నుంచి తాను పొందినటువంటి ప్రతిస్మృతి విద్య ఉపదేశాన్ని సమయం చూసి అర్జునుడికి ఉపదేశించి, అర్జున నువ్వు ఇప్పుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ ఇంద్రాది దేవతల్ని మెప్పించుకుంటే కనుక దివ్యాస్త్రాలన్నీ కూడా పొందగలవయ్యా నువ్వు. అందువలన నువ్వు ఆ ఇంద్రుణ్ణి ఆ యొక్క అనుగ్రహం సంపాదించడానికి బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమైనది అని ప్రతిస్మృతి విద్యని ఆ అర్జునుడికి ఉపదేశించి ఆయన్ని పంపించాడు. ఆ విధంగా అర్జునుడు ఆ ప్రతిస్మృతి విద్యను పొందినటువంటి వాడయ్యి తాను ఇంద్రుణ్ణి అనుగ్రహం పొందడం కోసమని బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళి ఆ అడవుల్లో దాటుకుంటూ ఆ ఐంద్రియ విద్యని స్మరించుకుంటున్నటువంటి వాడై శుచిర్భూతుడై ధనుర్బాణాల్ని ధరించినటువంటి వాడై హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇంద్రుడు ప్రచ్ఛన్నమైనటువంటి వేషంలో ఒక మునిపొంగోడుగా ఆయనకి దర్శనమిచ్చి, ఎందుకయ్యా నువ్వు ఈ ధనుర్బాణాలు ధరించి ఇక్కడ తిరుగుతున్నావు, ఇదంతా కూడా శాంతమైనటువంటి వన ప్రదేశము, ఇటువంటి చోట ధనుర్బాణాలతో పనేమీ లేదు, నువ్వు ఎందుకు నీ ధనుర్బాణాలు ధరించి తిరుగుతున్నావో నాకు అర్థమవుదో, అవి వదిలిపెట్టు అని అంటే, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి అర్జునుడు ఎంత మాత్రము ఆ పని చేయకుండా ఆ మనస్సులో ఆ విద్యను స్మరించుకుంటున్నటువంటి వాడై వినయవంతుడై అట్లాగే ఉండేటప్పటికీ అతని యొక్క శ్రద్ధని చూసి ఇంద్రుడు సాక్షాత్కరింపజేసుకుని తనని తాను, అప్పుడు నీకేం కావాలో వరం కోరుకోవయ్యా అంటే, నాకేమీ అక్కర్లేదయ్యా, నాకు దివ్యాస్త్రాలు కావాలి అని అప్పుడు ఆ ఇంద్రుణ్ణి ప్రార్థించాడు అర్జునుడు. ఇదేమిటయ్యా, ఇంతటి ఇంద్రుణ్ణి నేను ప్రత్యక్షమై నీకు కావలసిన వరం కోరుకోమంటే, ఏ లోకాలకైనా ఆధిపత్యాన్ని కానీ, ఏ లోకాల్లోనా ఉండడానికి కానీ, ఏ సమస్తమైన ఐశ్వర్యాలను కోరుకోవాలి, అటువంటిది ఈ అస్త్రాలు కోరుకుంటున్నావేంటి నువ్వు అని అంటే, అదే నాకు ఇప్పుడు ప్రస్తుతము ఆవశ్యకమై ఉన్నటువంటిది, నేను నా అన్నగారి చేత ఆజ్ఞాపించబడి ఈ విధంగా వచ్చాను అని తన యొక్క ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విషయాన్ని తెలియజేసేటప్పటికి ఇంద్రుడు చాలా సంతోషించినటువంటి వాడి, ఈశ్వరానుగ్రహం పొందితే కానీ నీకు దివ్యాస్త్రాలేవి కూడా నేను ఇవ్వలేనయ్యా, అందువల్ల నువ్వు ఈశ్వరానుగ్రహం పొందాలి, అందువల్ల ఈశ్వర సాక్షాత్కారం కోసమని నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఇంద్రుడు అర్జునుడికి ఉపదేశించి ఆయన అంతర్ధానమయ్యాడు. వెంటనే ఈశ్వర సాక్షాత్కారం కోసమని అర్జునుడు తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. చెప్పేటప్పటికి జనమేజయుడికి ఒక సందేహం వచ్చింది. భగవన్ శ్రోతుమిచ్ఛామి పార్థస్య క్లిష్టకర్మణః విస్తరేణ కథామేతాం యథాస్త్రాణ్యుపలబ్ధవాన్. ఆ జనమేజయుడు అంటున్నాడు వైశంపాయనుతోటి, మహానుభావ వైశంపాయన, అనాయాసంగా పనులు చేసేటువంటి ఆ కుంతీనందనుడైనటువంటి అర్జునుడు అస్త్రాలను ఏ విధంగా పొందగలిగాడయ్యా, ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా నాకు సవిస్తరంగా తెలియజేయవలసింది అని కోరుతూ, యథాచ పురుష వ్యాఘ్ర దీర్ఘబాహుర్ధనంజయ వనం ప్రవిష్ట తేజస్వి నిర్మనుష్యమభీతవత్. ఆ నరోత్తముడైనటువంటి దీర్ఘబాహువైనటువంటి మంచి పరాక్రమం కలిగినటువంటి అర్జునుడు నిర్జనమైనటువంటి ఆ వనాల్లో ఒంటరిగా భయం లేకుండా ఎలా ప్రవేశించాడయ్యా. కించతేన కృతం తత్ర వసత బ్రహ్మవిత్తమ కథంచ భగవాన్ స్థాణు దేవరాజస్తతోషిత. అలాగే ఆ అరణ్యాల్లో అతడు ఏం చేశాడు, ఆ శంకరుణ్ణి ఇంద్రుణ్ణి ఎలా సంతృప్తిపరచగలిగాడు, ఇదంతా కూడా వినాలని కోరుకుంటున్నానయ్యా. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం త్వత్ప్రసాదాద్విజోత్తమ త్వం హి సర్వజ్ఞ దివ్యంచ మానుషంచైవ వేత్తః. ఓ బ్రాహ్మణోత్తమ, నీ అనుగ్రహంతో ఈ విషయం అంతా కూడా నేను వినాలనుకుంటున్నానయ్యా. నువ్వు సర్వజ్ఞుడవు,
అందువలన నీకు దివ్య వృత్తాంతాలు తెలుసు, మానుష వృత్తాంతాలు తెలుసు. అందువలన ఆ వృత్తాంతాలన్నీ కూడా నాకు సవిస్తరంగా తెలియజేయవలసింది అని కోరుతూ, అత్యద్భుత తమం బ్రహ్మన్ రోమహర్షణమర్జున భవేన సహ సంగ్రామం చకార ప్రతిమంకిల పురా ప్రహరతాం శ్రేష్ఠ సంగ్రామేషు అపరాజిత యచ్ఛ్రుత్వా నరసింహానాం దైన్య హర్షాతి విస్మయాత్ శూరానామపి పార్థానాం హృదయాని చ కంపిరే యద్యచ్చ కృతవానన్యత్ పార్థ తదఖిలం వదా. ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వకాలంలో యోధుల్లో శ్రేష్ఠుడైనటువంటి, యుద్ధంలో ఎప్పుడూ అపజయము ఎరగనటువంటి అర్జునుడు ఈశ్వరుడితోటి అసాధారణము, రోమహర్షణము, అత్యద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు. దాన్ని గురించి విన్నటువంటి నరసింహులు, శూరులు అయినటువంటి కుంతీ కుమారుల యొక్క హృదయాలు దైన్య హర్ష విస్మయాలతోటి చెలించిపోయాయి. అది ఎలా జరిగిందయ్యా? నహ్యస్య నిందితం జిష్ణో సుసూక్ష్మపి లక్షయే చరితం తస్య సూరస్య తన్మే సర్వం ప్రకీర్తయా. ఆ జయశీలుడైనటువంటి అర్జునుడి యొక్క ప్రవర్తనలో కొద్దిగా కూడా లోపం వెతుకుదామన్నా ఎక్కడ దొరకదయ్యా. అటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అర్జునుడు ఎలాగా ఈశ్వరుడి యొక్క సాక్షాత్కారం పొందాడు, ఆ ఈశ్వరుడితోటి ఈయనకి ఎట్లా యుద్ధం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు వృత్తాంతాలన్నీ కూడా సవిస్తరంగా తెలియజేయి అని అడిగాడు. అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, కథయిష్యామి తే తాత కథామేతాం మహాత్మనః దివ్యాం పౌరవ శార్దూల మహతీం అద్భుతోపమాం. నాయనా జనమేజయ, మహాత్ముడైనటువంటి అర్జునుడి యొక్క వృత్తాంతము చాలా దివ్యమైనదయ్యా, అద్భుతమైనటువంటిది. పూర్వ జన్మలో నరుడు అనేటువంటి ఒక మహర్షి ఆయనే ఇప్పుడు అర్జునుడిగా అవతారం ఎత్తాడు. అందువలన అటువంటి అద్భుతమైనటువంటి ఆ అర్జునుడి యొక్క వృత్తాంతము చాలా మహత్వపూర్ణమైనటువంటిదయ్యా, దాన్ని తెలుసుకోవాలి. అందువలన దాన్నంతా నీకు చెబుతాను అన్నాడు. గాత్ర సంస్పర్శ సంబద్ధాం త్ర్యంబకేణ సహానక పార్థస్య దేవదేవేన శృణు సమ్యక్ సమాగమం. అంతేకాదు, దేవదేవుడైనటువంటి మహాదేవుడుగా కీర్తింపబడేటువంటి ఆ త్రయంబకుడైనటువంటి ఆ ఈశ్వరునికి తోటి అర్జునులకు శరీర స్పర్శ కలిగినటువంటి సమాగమ వృత్తాంతాన్ని అంతటిని కూడా నీకు చెబుతానయ్యా, జాగ్రత్తగా విను అన్నాడు. యుధిష్ఠిర నియోగాస జగామ అమిత విక్రమ శక్రం సురేశ్వరం ద్రష్టుం దేవదేవం చ శంకరం దివ్యం తద్ధనురాదాయ ఖడ్గం చ కనకస్వరం మహాబలో మహాబాహు అర్జున కార్యసిద్ధయే దిశం హ్యుదీచీం కౌరవ్య హిమవత్ శిఖరం ప్రతి ఐంద్రి స్థిరమనాహ రాజన్ సర్వలోక మహారథ. అమితమైనటువంటి విక్రమం కలిగినటువంటి వాడు, గొప్ప బలము కలిగినటువంటి వాడు, మహాబాహు అయినటువంటి వాడు, సమస్తమైన కురుకులానికి కూడా భూషణుడైనటువంటి వాడు, ఇంద్రుడి యొక్క పుత్రుడైనటువంటి ఆ విఖ్యాతమైనటువంటి మహారథుడైనటువంటి సర్వశ్రేష్ఠ ధనుర్ధారైనటువంటి అర్జునుడు ఆ యుధిష్ఠిరుడి యొక్క ఆదేశం వలన సురాధిపుడైనటువంటి దేవదేవుడైనటువంటి శంకరుణ్ణి కూడా చూడడం కోసమని దివ్యమైనటువంటి గాంధీవ ధనుస్సుని, బంగారు పిడి కలిగినటువంటి ఖడ్గాన్ని తీసుకుని ఉత్తర దిక్కుగా హిమశిఖరం మీదకి వెళ్ళాడయ్యా. త్వరయా పరయా యుక్త తపసే ధృత నిశ్చయ వనం కంటకితం ఘోరం ఏకయేవాన్వపద్యత. అయితే తపస్సు చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాడు అర్జునుడు. అందువలన అటువంటి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుని చాలా వేగంగా భయంకరమైనటువంటి కంటకాకీర్ణమైనటువంటి వనంలోకి తాను ఒక్కడే ప్రవేశించాడు. నానా పుష్ప ఫలోపేతం నానా పక్షి నిషేవితం నానా మృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితం. ఆ వనంలో ప్రదేశాన్ని తాను తపస్సు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం కోసమని వెతికితే అక్కడ ఆ వనం ఎలా ఉందయ్యా అంటే పలు రకములైనటువంటి అనేకములైనటువంటి పుష్పములతోటి ఫలములతోటి సమృద్ధిగా ఉంది. అనేక విధములైనటువంటి పక్షులకు అది ఆశ్రయభూతమై ఉంది.
అనేకములైనటువంటి మృగ సమూహాలతో నిండి ఉంది. అలాగే సిద్ధుల చేత, చారణుల చేత కూడా సేవింపబడుతోంది. తత ప్రయాతే కౌంతేయే వనం మానుషవర్జితం శంఖానాం పటహానాం చ శబ్ద సమభవద్దివి. అటువంటి నిర్జనమైనటువంటి వనానికి అర్జునుడు వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే ఆకాశంలో ఒక గొప్ప శంఖపటహాల ధ్వని వినిపించిందట. పుష్పవర్షంచ సుమహత్ నిపపాత మహీతలే మేఘజాలంచ వితతం ఛాదయామాస సర్వతః సో అతీత్యమన దుర్గాణి సన్నికర్షే మహాగిరే శుశుభే హిమవత్పృష్టే వసమానో అర్జునస్తదా. అప్పుడు భూమి మీద గొప్పదైనటువంటి పుష్పవృష్టి కూడా కురిసిందయ్యా. ఆకాశమంతా మేఘాలన్నీ కూడా ఆవరించి ఉన్నాయి. ఆ దుర్గమములైనటువంటి అరణ్యాలను దాటి హిమవత్పర్వతం యొక్క పృష్ఠభాగంలో ఒక మహాపర్వతం దగ్గర నివసిస్తూ అర్జునుడు అత్యంత ప్రకాశమానంగా శోభిల్లాడయ్యా. తత్ర అపస్య ద్రుమాన్ ఫుల్లాన్ విహగైర్వల్గునాదితాన్ నదీశ్చ విపులావర్తాః వైడూర్య విమల ప్రభాః. అక్కడ ఆ ప్రదేశం అంతా ఎలా ఉందంటే వికసించినటువంటి పువ్వులతో నిండి ఉందయ్యా. పక్షుల మధుర నాదాలతోటి ఉన్నటువంటి వృక్షాలను, వైడూర్యాల వలె స్వచ్ఛమైనటువంటి కాంతితోటి పెద్ద పెద్ద సుడులతో కూడినటువంటి నదులను కూడా అర్జునుడు అక్కడ చూశాడు. హంసకారండవోద్గీతా సారసాభిరుతాస్తథా పుంస్కోకిలరుతాస్తైవ క్రౌంచ బర్హిణనాదితా. అలాగే హంస కారండవ సారసాల యొక్క ధ్వనులతోటి, పుంస్కోకిల యొక్క గానములతోటి, క్రౌంచబర్హిణ నాదములతోటి ఆ నదులన్నీ కూడా చాలా మనోహరంగా ఉన్నాయ్యా. మనోహర వనోపేతాః తస్మిన్ అతిరథో అర్జునః పుణ్యశీతామలజలాః పశ్యన్ ప్రీతమనాభవత్. నదుల్ని ఆనుకుని అందమైనటువంటి వనాలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఉన్నటువంటి అతిరథుడైనటువంటి అర్జునుడు పవిత్రమైనటువంటి చల్లటి నీళ్లు ఉన్నటువంటి ఆ నదులను చూసి చాలా ఆనందపడ్డాడు. ఆ ప్రదేశాన్ని చూసి రమణీయే వనోద్దేశే రమమాణో అర్జునస్తదా తపస్యుగ్రే వర్తమానః ఉగ్రతేజ మహామనాః. అందమైనటువంటి ఆ ప్రదేశంలో ప్రవేశించాడు. గొప్ప తేజస్సాలైనటువంటి అర్జునుడు తపస్సుకి ఇది అనువైనటువంటి ప్రదేశముగా భావించినటువంటి అతడు సంతోషంతో అక్కడ ఉగ్రమైనటువంటి తపస్సు చెయ్యాలని సంకల్పం చేసుకున్నాడు. దర్భచీరం నివస్యాధ దండాజిన విభూషిత శీర్ణంచ పతితం భూమౌ పర్ణం సముపయుక్తవాన్. దర్భవస్త్రాలను ధరించాడు. అలాగే దండాన్ని, మృగచర్మాలు స్వీకరించినటువంటి అర్జునుడు నేల మీద పడినటువంటి ఎండుటాకుల్ని మాత్రమే భోజనానికి ఉపయోగించేవాట. అంటే ఆ పడిపోయినటువంటి ఆ పర్ణములు మాత్రమే తిని తపస్సు చేసాడు. పూర్వకాలంలో అలాగే ఈశ్వరుణ్ణి భర్తగా పొందడం కోసం పార్వతి చేసేటటువంటి తపస్సు. ఆమె కేవలము పర్ణముల్ని మాత్రమే తింటూ ఆవిడ గొప్ప తపస్సు చేసింది. అటువంటి ఆ పార్వతి చేసినటువంటి తపస్సులాగా ఈశ్వరుడి యొక్క సందర్శనం కోసం అర్జునుడు కూడా అలాగే కేవలం ఎండుటాకుల్ని తింటూ ఆయన ఆ తపస్సు చేస్తున్నట్ట. పూర్ణే త్రిరాత్రే తు మాసమేకం ఫలాశనః ద్విగుణేన హి కాలేన ద్వితీయం మాసమర్చయాత్. అయితే ఎలాగా అతడు తపస్సు చేసాడంటే మొదటి నెల అంతా కూడా 3 రాత్రులకు ఒక్కసారి ఫలాల్ని స్వీకరించేవాట. రెండవ నెలకు వచ్చేటప్పటికి దానికి రెట్టింపు, అంటే 6 రాత్రులకి ఒక్కసారి మాత్రమే ఫలాల్ని స్వీకరించేవాట, ఫలాహారం తీసుకునేవాట. తృతీయమపి మాసం సహ పక్షేణాహారమాచరన్ చతుర్థే త్వథ సంప్రాప్తే మాసే భరత సత్తమః వాయుభక్షో మహాబాహు అభవత్ పాండునందనః ఊర్ధ్వబాహుర్నిరాలంబః పాదాంగుష్ఠాగ్రవిష్ఠితః. ఇంకా 3వ మాసంలో ప్రవేశించగానే
15 రోజులకోసారి ఒక పక్షానికి మాత్రమే 15 రోజులకు ఒక్కసారి మాత్రమే ఫలాహారం స్వీకరించేవాట. ఆ తర్వాత అర్జునుడు ఇంక మెల్లగా ఆ ఆహారం స్వీకరించడం మానేశాడు. కేవలము వాయుభక్షకుడయ్యి మహాబాహువైనటువంటి అర్జునుడు చేతులు రెండు కూడా పైకెత్తి ఆసరా ఏమీ లేకుండా కాలి బొటని వేలి కొన మీద నిలబడి తపస్సు చేసేట. సదోపస్పర్శనాచాస్య బభూవు రమితౌజస విద్యుదంభోరుహనిభాహ జటాహతస్య మహాత్మనః. అట్లాంటి అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి అర్జునుడు అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంటే అతడి శిరోజాలు నిత్యము స్నానం చేయడం వల్ల అవి జడలు కట్టేసేట. అలాగే అవి ఎలా ఉన్నాయంటే విద్యుత్తులాగా పద్మంలాగా ప్రకాశిస్తూ ఉన్నాయంటే తమ యొక్క రంగు కూడా మారి అవి మెల్లగా ఆ రాగి రంగులోకి మారిపోతున్నాయట. అలాగా అతడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. తతో మహర్షయ సర్వే జగ్ముర్దేవం పినాకినం నివేదయిషవ పార్థం తపస్యుగ్రే సమాస్థితం. అప్పుడు ఈ మహర్షులందరూ కూడా ఈ ఉగ్రమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి అర్జునుడిని చూశారు. దేవతలు కూడా ఈ అర్జునుడు చేసేటువంటి తపస్సుకి ఆశ్చర్యపోయారు. దాంతో వీళ్ళందరూ కూడా అర్జునుడి గురించి మనం ఈశ్వరుడికి నివేదించాలి, ఇంత ఘోరమైన ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తే కనుక ఈ తపస్సు యొక్క అగ్నికి, అంటే ఎవరైనా ఉగ్రమైన తపస్సు చేస్తున్నారంటే ఆ తపస్సులోంచి ఒక విధమైనటువంటి అగ్ని పుడుతుంది. ఆ అగ్నికి లోకాలన్నీ దహించుకుపోతూ ఉంటాయి. లోకాల్లో ఉండేటువంటి జనులకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కష్టమైపోతూ ఉంటాయి. అందువలన ఆ తపస్సుని శాంతింపజేయడం కోసమని ఏ కామనతోటి వాళ్ళు తపస్సు చేస్తున్నారో ఆ అధిదేవత ప్రత్యక్షమే వరాలిస్తుంది. అలాగా ఇతడి తపస్సు చేస్తుంటే ఈ మహర్షులు దేవతలు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. తం ప్రణమ్య మహాదేవం శశంశు పార్థకర్మ తత్ ఏష పార్థో మహాతేజాః హిమవత్ పృష్ఠమాస్థితః ఉగ్రే తపసి దుష్పారే స్థితో ధూమాయయన్ దిశః తస్య దేవేశన వయం విద్మః సర్వే చికీర్షితం. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఈశ్వరుడికి ఈ విధంగా విన్నవించారట, మహానుభావా, ఆ అర్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడయ్యా, కుంతీపుత్రుడైనటువంటి వాడు, అమితమైన తేజస్సు కలిగినటువంటి ఆ అర్జునుడు నీ గురించి ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అతడి యొక్క తపస్సు వలన పుట్టినటువంటి అగ్ని చేత దిక్కులన్నీ కూడా ధూమావృతమైపోతున్నాయ్యా. అతని కోరిక ఏమిటో, ఎందుకు తపస్సు చేస్తున్నాడో మాకు తెలవదు. అందువలన సంతాపయతి నర్వాన్ అసౌ సాధు నివార్యతాం తేషాం తద్వచనం శ్రుత్వా మునీనాం భావితాత్మనాం ఉమాపతిర్భూతపతి వాక్యమే తదువాచః. అందువలన అతడు ఈ తపస్సు చేయడం వల్ల, అతని తపస్సు వలన పుట్టినటువంటి అగ్ని వలన అదంతా ధూమావృతం అయిపోతుంటే మాకందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని అందరినీ కూడా తప్పింప చేస్తున్నాడు. కాబట్టి మంచిగా నువ్వే అతన్ని ఈ తపస్సు నుండి నివర్తింప చెయ్యాలి. సద్భావం కలిగినటువంటి ఆ మునీశ్వరుల యొక్క మాటలు, ఆ దేవతల యొక్క మాటలు అన్నీ కూడా విన్నటువంటి ఆ పరమశివుడు వారితోటి ఈ విధంగా చెప్పాట. ననో విషాద కర్తవ్య ఫాల్గుణం ప్రతి సర్వశః శీఘ్రం గచ్చత సంభృష్టాః యథాగతమతంత్రితాః అహమస్య విజానామి సంకల్పం మనసి స్థితం. ఆ మహాదేవుడు ఆ మునీశ్వరులతోటి ఈ విధంగా అన్నట్ట, ఓ మహర్షులారా, మీరు కంగారు పడకండి, మీరేమీ బాధపడవలసినటువంటి అవసరం లేదు ఈ అర్జునుడి యొక్క తపస్సు గురించి. అతడి యొక్క సంకల్పం ఏమిటో నాకు తెలుసు. అందువలన మీరు హాయిగా, శీఘ్రంగా, సంతోషంగా, ఏ విధమైనటువంటి అలసత్వం లేకుండా మీరు మీ మీ ప్రదేశాలకు వెళ్ళండి. మీరు హాయిగా ఉండండి. అతడి యొక్క మనస్సంకల్పాన్ని నేను ఎరుగుదును, అది తప్పనిసరిగా నేను తీరుస్తాను. నాస్య స్వర్గస్పృహా కాచిత్ నైశ్వర్యస్య తథాయుషః యత్తస్య కాంక్షితం సర్వం తత్కరిష్యే అహమజ్జవై. ఎంత ఉగ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు చాలా అద్భుతమైనటువంటి కామనలతో చేస్తాడు సర్వసాధారణంగా. కానీ ఈయనకి ఆ ఈశ్వరుడు చెబుతున్నాడు,
ఈ అర్జునుడికి ఏమి స్వర్గం పట్ల కోరిక లేదయ్యా, అలాగే ఐశ్వర్యం కానీ ఆయువు కానీ కోరుతూ తపస్సు చేయట్లేదు అతడు కోరినటువంటి వాటిని నేను ఈరోజే ఇప్పుడే ఇస్తాను, మీరేం కంగారు పడకండి, మీరు మీ ప్రదేశాలకు వెళ్ళండి అని వాళ్ళందరినీ అనునయపూర్వకంగా మహాదేవుడు చెప్పేటప్పటికి వాళ్ళు ఆనందించారు. తచ్చుత్వా శర్వవచనం ఋషయ సత్యవాదిన ప్రహృష్ట మనసో జగ్ముహు యథాస్వాన్ పునరాలయాన్. ఆ ఈశ్వరుడు చెప్పినటువంటి మాటలు విని ఆ మహర్షులందరూ కూడా సంతుష్టాంతరంగులయ్యారు. అమ్మయ్య, మనకి ఇంకా బాధ తొలగింది, ఆ ఈశ్వరుడు తప్పనిసరిగా ఈ అర్జునుడిని అనుగ్రహిస్తాడు, అందువలన మనకు ఉగ్రమైనటువంటి తపస్సు వల్ల వచ్చేటువంటి అగ్ని వల్ల ఏ విధమైనటువంటి ఆటంకము మనకేమీ లేదు అని ఆనందపడినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నివాసాలకి వెళ్ళారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కైరాత పర్వణి మునిశంకర సంవాదే 38వ అధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కైరాత పర్వము అనేటువంటి ఉపపర్వము దీంతో ప్రారంభమవుతుంది, ఈ అధ్యాయంతో. అందువలన కైరాత పర్వం అనేటువంటి ఉపపర్వంలో మునిశంకర సంవాదం అనేటువంటి 38వ అధ్యాయం ముగిసింది. 39వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. ఏదైనా ఒక కావ్యం ఉందంటే ఆ కావ్యానికి ఆధారభూతమైనటువంటిది ఏంటంటే మహాభారతంలో ఏదో ఒక ఉపాఖ్యానం కారణమవుతుంది. అట్లాగే ఈ ఉపాఖ్యానాన్ని ప్రధానంగా తీసుకుని మహాకవి అయినటువంటి భారవి కిరాతార్జునీయం అనేటువంటి ఒక గొప్ప మహాకావ్యాన్ని రాశాడు. ఇదంతా అదే వృత్తాంతము. అందువల్ల ఈ వృత్తాంతాన్ని ప్రధానంగా తీసుకుని ఒక గొప్ప మహాకావ్యాన్ని భారవి మనందరికీ కూడా అందించాడు. అలాంటి గొప్పదైనటువంటి ఉపాఖ్యానం ఇది. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికో, జనమేజయ మహారాజా, గతేషు తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు పినాకపాణిర్భగవాన్ సర్వ పాపహరోహర కైరాతం వేషమాస్థాయ కాంచన ద్రుమ సన్నిభం విభ్రాజమానో విపుల గిరేర్మేరురివాపర. జనమేజయ మహారాజా, ఈ విధంగా అర్జునుడు తపస్సు చేస్తుంటే ఆ మహర్షులందరూ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తే వారి విజ్ఞాపన ఆలకించినటువంటి ఈశ్వరుడు ఆ అర్జునుడి యొక్క తపస్సుని నేను విరమింపచేస్తాను అని వాళ్ళకి అభయం ఇవ్వగా ఆ మహాత్ములైనటువంటి తపస్సులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత సర్వపాపహరుడైనటువంటి పినాకిపాణి అయినటువంటి ఆ మహాశివుడు సువర్ణ వృక్షంలా ప్రకాశించేటువంటి ఒక కిరాత వేషాన్ని ధరించాడయ్యా. ధరించి మరొక మేరు పర్వతంలా ఒక గొప్ప విస్తృతమైనటువంటి పెద్దదైనటువంటి విపులమైనటువంటి శరీరంతో ప్రకాశిస్తున్నాడు. శ్రీమత్ ధనురుపాదాయ శరాంశ్చాసి విశోపమాన్ నిష్పపాత మహావేగ దహనో దేహవానివా. శోభాయమానమైనటువంటి ధనుసుని తీసుకున్నాడు, సర్పాల వంటి బాణాలను తీసుకున్నాడు, అగ్ని దేహాన్ని ధరించినట్టుగా ఉన్నాడు ఆ తేజస్సుతోటి. అటువంటి ఆ పరమశివుడు మహావేగంతో భూమి మీదకి వచ్చాడు. దేవ్యా సహ ఉమయా శ్రీమాన్ సమాన వ్రత వేషయా నానా వేషధరైర్హృష్టై భూతైరనుగతస్తదా కిరాత వేష సంఛన్న స్త్రీభిశ్చాపి సహస్రశ అశోభత తదా రాజన్ స్వదేశో అతీవ భారత. అయితే అతనితో పాటు అతనితో సమానమైనటువంటి వేషం ధరించి పార్వతీదేవి కూడా వచ్చిందట. అంటే ఎక్కడెక్కడ ఈశ్వరుడు ఉంటాడో అక్కడక్కడల్లా కూడా అమ్మ పార్వతి కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా కలిసే ఉంటారు, వాళ్ళు అన్యోన్యాశ్రితులై ఉంటూ ఉంటారు వాళ్ళు. అందువలన అలా సమానమైనటువంటి వేషం ధరించి పార్వతి కూడా వచ్చిందట. అనేక విధాలైనటువంటి వేషాలు ధరించినటువంటి భూతగణాలందరూ కూడా సంతోషంగా ఆయన్ని అనుసరిస్తూ వచ్చారట. కిరాత వేషాలు ధరించినటువంటి వేల కొలది స్త్రీలు కూడా వచ్చారట. వీళ్ళందరితో ఆ ప్రదేశం అంతా కూడా ప్రకాశిస్తుందట. క్షణేణ తద్వనం సర్వం నిశ్శబ్దం అభవత్తదా నాద ప్రశ్రవణానాం చ పక్షిణాంచాప్యుపారమత్. క్షణకాలంలో వాళ్ళు ప్రవేశించినటువంటి ఆ వనమంతా కూడా నిశ్శబ్దమైపోయిందట. సెలయేర్ల యొక్క పక్షుల యొక్క రవములు కూడా ఆగిపోయేట. సెలయేర్ల ధ్వని కూడా వినిపించట్లేదట, పక్షుల యొక్క రావాలు కూడా వినిపించట్లేదట. సన్నికర్షమాగమ్య పార్థస్యాక్లిష్టకర్మణ
మూకం నామ ధనోపుత్రం దదర్శాద్భుత దర్శనం వారాహం రూపమాస్థాయ తర్కయంతమివార్జునం హంతుం పరం దీప్యమానం తమువాచాధ ఫాల్గుణ గాంధీవం ధనురాదాయ శరాంశాసి విశోపమాన్ సజ్జం ధనుర్వరం కృత్వా ద్యాఘోషేణ నినాదయన్. ఆ ఈశ్వరుడు ఘోరమైనటువంటి తపస్సు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ అర్జునుడి యొక్క సమీపానికి వచ్చేట. అయితే అదే సమయంలో అక్కడ అద్భుతంగా కనపడుతున్నటువంటి మూకుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉన్నాడు. ఆ మూకుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఎలా వచ్చాడంటే ఒక శూకరాకారంలో వరాహ రూపంలో వచ్చి అర్జునుడిని చంపాలి అని అనుకున్నాడు. అనుకుని అతడు ఆలోచిస్తూ ఎల్లాగి అర్జునుడిని సంహరించడము అని ఆలోచిస్తూ అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో అర్జునుడు కూడా తన గాంధీవాన్ని అలాగే సర్పాల వంటి వాడి అయినటువంటి తన బాణాలని తీసుకుని ధనుస్సుకు నారిని సంధించి దాని టంకారంతో దిక్కుల్ని నినదింపచేస్తూ ఉన్నట్ట. యన్మాం ప్రార్థయసే హంతుం అనాగసమిహాగతం తస్మాత్ త్వాం పూర్వమేవాహం నేతాజ్య యమ సాధనం. ఆ మూకుడు అనేటువంటి రాక్షసుడిని చూశాడు అర్జునుడు. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా ఈశ్వరుడి గురించి తపస్సు చేసుకోవడానికి నేను వచ్చాను. వస్తే నన్ను సంహరించడానికి వీడొచ్చాడు. అందువల్ల పాపరహితుడినైనటువంటి నన్ను చంపాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేనే ముందుగా నిన్ను యమపురికి పంపుతాను అని అనుకున్నట్టు అర్జునుడు. అనుకుని దృష్ట్వాత్వం ప్రహరిష్యంతం ఫాల్గుణం దృఢధన్వినం కిరాతరూపీ సహసా వారయామాశ శంకర. అయితే అదే సమయంలో శంకరుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చినటువంటి శంకరుడు ఏం చేసేటంటే అలాగా బాణం సంధించి ఆ బాణాన్ని గురిపెట్టి ఆ మోకాసురుణ్ణి చంపబోతున్నటువంటి అర్జునుడిని చూశాడు. చూసి ఆయన కూడా ధనుస్సు ధరించి ఉన్నాడు ఆ శంకరుడు. అందువలన ఆ శంకరుడు కిరాత రూపంలో ఉన్నాడు. అతడు అర్జునుణ్ణి వారించాడు. వారించి మయైష ప్రార్థిత పూర్వం ఇంద్రకీల సమప్రభ అనాదృచ్యత తద్వాక్యం ప్రజహారాధవా ఫాల్గుణ. ఇంద్రకీల అప్పుడు ఆ శంకరుడు అంటున్నాడు, ఇంద్రకీల పర్వతంతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఈ వరాహాన్ని ముందుగా నేను చంపాలనుకుంటున్నానయ్యా. అందువలన నువ్వు దాని మీద బాణప్రయోగము చెయ్యవద్దు అని శంకరుడు అర్జునుడికి చెప్పాడు. చెబితే అయితే శంకరుడు ఆ అర్జునుడు అప్పటికే ధనుస్సుని ఎక్కుపెట్టి బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందువలన ఆ మాటల్ని అర్జునుడు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా ఆ వరాహాన్ని తన బాణంతో కొట్టాడు. కిరాతశ్చ సమం తస్మిన్ ఏకలక్ష్యే మహాద్యుతి ప్రముమోచాశని ప్రఖ్యం శరమగ్నిశుఖోపమం. అయితే మహా తేజోవంతుడైనటువంటి ఆ కిరాతుడు కూడా అదే లక్ష్యంతో ఆయన కూడా సమంగా చాలా వాడి అయినటువంటి అగ్నిశిఖమైనటువంటి బాణాన్ని ఆ శూకరం మీద తాను కూడా ప్రయోగించాడు. తౌ ముక్తసాయకౌ తాభ్యాం సమం తత్ర నిపేతతు మూకస్య గాత్రే విస్తీర్ణే శైల సంహననే తథా. వాళ్ళిద్దరూ కూడా ఒకే సమయంలో విడిచారు బాణాల్ని. ఆ రెండు బాణాలు కూడా చాలా తీక్ష్ణమైనటువంటి బాణాలు. ఒకటి మహాపరాక్రమశాలి అయినటువంటి అర్జునుడు విడిచాడు, మరొకడు మహాదేవుడైనటువంటి శంకరుడు కిరాత వేషంలో ఉండి వదిలేడు. ఆ రెండు బాణాలు కూడా ఒకేసారి పర్వతంలా ఉన్నటువంటి ఆ మోకాసురుడి యొక్క శరీరం మీద తగిలేట. ఆ తగిలిన తర్వాత కథ ఏం జరుగుతుంది అనేటువంటిది రేపటి విషయంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.